హాయ్ ఫ్రెండ్స్. కొన్ని లేటెస్ట్ మూవీ అప్డేటెడ్స్ మరియు ఓటీటీ సినిమా రిలీజ్ డేట్‌ను ఇప్పుడే అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరియు ముఖ్యంగా షేర్ చేయండి. ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం ఇప్పుడు ముఖ్యంగా కొన్ని సినిమాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఉష్ణోగ్రత. ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల రౌ గత 3 రోజుల నుంచి ఎండ ప్రభావం చాలా తీవ్రంగా పెరిగిపోయింది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎక్కడ కూడా ఎండలోకెళ్ళకుండా శుభ్రంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ వన్ 'హరహర వీరమల్లు'. 'హరహర వీరమల్లు' సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పథకంపై ఏ. దామోదర్ భారీ బడ్జెట్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. 2 భాగాలుగా 'హరహర వీరమల్లు' తెరకెక్కించారు. మొదటి భాగం సంబంధించి ఇప్పటికే షూటింగ్ దాదాపుగా తుదిదశలో ఉంది. నేడు 'హరహర వీరమల్లు' రిలీజ్ డేట్‌ను మే 9న రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మే 9న రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసేశారు. ప పబ్లిసిటీగా చట్టపరంగా అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే 'గోపీచంద్', 'సంకల్పన రెడ్డి' కాంబినేషన్‌లో కొత్త మూవీ. టాలీవుడ్ హీరో గోపీచంద్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. 'సంకల్పరెడ్డి' డైరెక్షన్‌లో గోపీచంద్ 33 తెరకెక్కించిన 'మేకర్' సినిమా విడుదల చేశారు. ఇది ఇలాగుంటే ఇప్పటికి 'జైలర్ 2' రేపటి నుంచి 'జైలర్ 2' నెల్సన్ డైరెక్షన్, సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'జైలర్ 2' సినిమా రేపటి నుంచి చెన్నైలో ప్లాన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకిదిలా ఉంటే 'ఏజెంట్' ఇప్పటికి రిలీజ్ అయిన 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ రావట్లేదు. కాగా ఎంతోమంది ఈ సినిమా కోసం ఎంతోమంది ఎగరగా చూస్తున్నారు. వాళ్ళ కోసం 'ఏజెంట్' నుంచి ఓటీటీ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అదేంటంటే ఇంకా దాదాపుగా 2 ఏళ్ల క్రితం 'ద ఏజెంట్' సినిమా ఎట్టకేలకు స్ట్రీమింగ్ వచ్చేసింది. సుధీందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం సాక్షి వైద్య కథానాయికగా మొట్టమొదటి కీలక పాత్రలో నటించింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన చిత్రం రీతిలో సక్సెస్ అందించుకోలేకపోవడంతో 2 ఏళ్ల తర్వాత ఓటీటీలోనికి మార్చి 14న రిలీజ్ కానున్నట్టుగా తెలుస్తుంది. అలాగే 'ఆది' హీరోగా నటించిన సినిమా 'షణ్ముఖ'. 'ఆది' సాయి కుమార్ కొడుకుగా 'షణ్ముఖ' చిత్రం రూపొందిస్తుంది. 'ఆది' సాయి కుమార్ నటించిన హీరోగా కాకుండా చాలా థ్రిల్లర్‌గా సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇప్పటికే 'ఆది' గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు ఈ సినిమా ఏటంటే 'సురులైన అసురులైన చేసిన తప్పు శిక్షణ అనుభవించక తప్పదు' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ఈ సినిమాని మార్చి 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదిలా ఉంటే సాయి కుమార్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా చిత్రంలో కనబడతారని ఇప్పటికే అనౌన్స్ చేసేశారు. ఈ సినిమా నుంచి ఒక ముఖ్య పాత్రలతో ఈ సినిమా స్టార్ట్ చేస్తుంది. ఈ సినిమాలో చిరాగ్ గజాని, షణ్ముఖం, సిస్రా చాలామంది ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని భారీ విజయంలో అందుకుంటుందని తెలుస్తుంది. అలాగే బ్లాక్ బస్టర్ హిట్‌గా దూసుకుపోయిన 'ముఫాసా' సీక్వెల్ వచ్చిన సంగతి అందరికీ చెప్పనవసరం లేదు. 'ముఫాసా 2' రిలీజ్‌ని కూడా ఓటీటీ అనౌన్స్ చేసేశారు. 'ముఫాసా' 2024లో డిసెంబర్ 20న రిలీజ్ అయ్యి హాలీవుడ్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికి 'ముఫాసా' నుండి చాలా చాలా పుకార్లొచ్చాయి. కానీ ఏమీ కాకుండా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్‌ని అధికారికంగా ప్రకటన చేసేశారు. మార్చి 26న స్ట్రీమింగ్ కానుందని తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో చూడవచ్చని సినిమా హాట్‌స్టార్ ఓటీటీ నుంచి భారీగా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే 'ముసాఫా' డిసెంబర్ 20న రిలీజ్ అయ్యి ఎంతో బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోయింది. సుమారుగా ఇది బాక్సాఫీస్ వద్ద $700 మిలియన్ల కలెక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఇండియా కరెన్సీ ప్రకారం 6,993 అని చెప్పాలి. ఇప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్‌గా పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆకట్టుకున్న సినిమాగా 'ముఫాసా' మంచి ఫ్యాన్ తెచ్చింది. ఇదిలా ఉంటే ఇంకా రెండో టెస్ట్ సినిమా 'ఆనంద బ్రహ్మ'. బ్రహ్మానందం తనయుడు నటించిన సినిమా 'ఆనంద బ్రహ్మ'. బ్రహ్మానందం చాలా కాలం తర్వాత వాళ్ళ తనయుడితో సినిమా తీసిన చిత్రం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా అనుకున్నంత ఎక్స్‌పెక్టేషన్‌లో తీసుకురాకపోయింది. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఈ సినిమాని ఓటీటీ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసేశారు. మార్చి 14న 2025న ఈ సినిమాని ఆహా డిజిటల్ స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి రానున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికి సినిమా రిలీజ్ అయ్యి చాలా డిజాస్టర్‌గా నిలిచిపోయింది. ఇప్పుడు ఓటీటీలో అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిపోతుందేమో చూడాలి. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో వెన్నెల కిషోర్ నటించినట్టుగా తెలుస్తుంది. ఇంకా 'ఈగ' రాజమౌళితో 'ఈగ' సినిమాని సమర్పించారు. అదే రేంజ్‌లో మలయాళంలో కూడా ఇంకో ఆసక్తికరమైన సినిమా రాబోతుంది. ఈ రాజమౌళి సినిమాలో 'ఈగలో' హీరో నాని చనిపోయిన తర్వాత హీరోయిన్‌ని కాపాడేలాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సినిమాలో ఓ టీజర్ ప్రకారం చూస్తుంటే ఒక అమ్మాయి చనిపోయిన తర్వాత ఈగగా పుట్టి హీరో దగ్గరకొచ్చి మాట్లాడుతుంది. మరి ఆ అమ్మాయి ఎవరు? ఈగలా వచ్చి ఎందుకు ఉంటుంది అనేది సినిమా చూడాలి. దీన్ని బట్టి మరి మలయాళంలో ఈ సినిమా ఎంత హిట్ అవుతుందో చూడాలి. 'అల్లు అర్జున్', 'అట్లీ'
కొత్త సినిమా ప్రాజెక్ట్ రాబోతుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే మరి చెప్పనవసరం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా తర్వాత ఎంతో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిపోయారు. 'పుష్ప 2' బ్లాక్ బస్టర్ అయిన తర్వాత సుమారుగా 18,000,00,00,000 గ్రాసులను కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటివరకు బాలీవుడ్ నుంచి ఈ మూవీలో చాలా సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన అల్లు అర్జున్ సినిమా, కొత్త సినిమా సైతం ఇప్పటికి ఎటువంటి అప్డేట్ లేకుండా పోయింది. అధికారికంగా ఈ సినిమాపై ఎటువంటి ప్రకటన కూడా రాలేదు. అలాగే 'ఎనర్జీ' 'ఎనర్జీ' సినిమా. హాలీవుడ్ 'కంగనా రనౌత్' ప్రధాన పాత్ర నటించిన సినిమా 'ఎమర్జెన్సీ'. ఈ చిత్రాన్ని కంగనా దర్శకత్వం వహించగా పాటు నిర్మాణ బాధ్యతలు కూడా పుచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1975లో వివిధ ఎమర్జెన్సీ అధికారికంగా కంగనా కూడా ఈ ఎమర్జెన్సీని తీసుకుంది. రిలీజ్‌కు ముందు ఎన్నో వివాదాలతో పలు మార్పులు వాయిదాలు పడింది. ఎట్టకేలకు ఈ సినిమా జనవరి 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఆశించినంత విజయం సాధించలేకపోయింది. కొన్ని చోట్ల బాగానే ఆడినా మరికొన్ని చోట్లతో జనాలు పెద్దగా ఈ మూవీని చూడలేదు. ఈ సినిమాని 60,00,00,000తో తీస్తే 21,00,00,000 గ్రాసులు మాత్రమే కలెక్ట్. అయితే ఈ సినిమాకి సంబంధించి రీసెంట్‌గా ఈ సినిమాని ఓటీటీ రైట్‌ను అనౌన్స్ చేసేశారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను మార్చి 15న స్ట్రీమింగ్ అందుబాటులో ఉన్నట్టుగా తెలుస్తుంది. కంగనా స్వయంగా ప్రకటించేశారు. అయితే ఇప్పుడు అనుకున్నట్లు స్వయం కంటే ఈ ఓటీటీలో మరి ఎంత హిట్ అవుతుందో 'ఎమర్జెన్సీ' సినిమా చూడాలి ఫ్రెండ్స్.